ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. లా అండ్ ఆర్డర్పై వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను అధికార పక్షం ఖండించింది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని, గంజాయి మద్యం ఏరులై పారుతోందని దానికి హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు 4% తగ్గాయన్నారు. గంజాయి ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి జీరో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం. అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ ఎన్డీపీఎస్ కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. మహిళా సభ్యురాలు చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలకి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక IG స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ జీరో చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే జీరో గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష.